హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో మీరు ఎప్పుడూ చేసుకునే ఆలూ ఫ్రై కాకుండా ఇలా స్లైసెస్నిగా కట్ చేసి కాస్త ఉప్పు కారాలు వేసి మీరు ఇలా వేసినట్లయితే శాండ్విచ్లోకి సర్వ్ చేయొచ్చు, స్నాక్స్గా తినొచ్చు, అలానే రైస్లోకి కూడా తినొచ్చు అనమాట. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. ఈ ఆలూ స్లైసెస్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఆలూ స్లైసెస్ ఫ్రై తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నానండి. మరీ పెద్దగా ఉన్నా కూడా కొంచెం కర్రీ ఎక్కువ వస్తుంది. మీకు ఇష్టం లేదు అనుకుంటే ఫ్రైని ఇలా మీడియం సైజ్ 2 తీసుకుంటే చాలు. ఇలా మీడియం సైజ్గా ముక్కలుగా, అంటే మీడియం థిక్నెస్ ఉండేటట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పల్చగా కట్ చేసుకుంటే ముక్కలు మగ్గే కొద్దీ విరిగిపోతుందండి, పేస్ట్గా అయిపోతుంది అనమాట. అలా మీడియంగా కట్ చేసుకొని మీరు కర్రీ వండడం లేట్ అయ్యిద్ది అనుకుంటే నీళ్ళలో వేసుకొని నానపెట్టుకోండి. లేదు అనుకుంటే మామూలుగానే ఇలా కడిగేసుకొని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలానే 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పిల్లలు ఆ ఆలు ముక్కలకు అంటగానే అవి తినేస్తారనమాట. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకొని ముందుగా నేను కట్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ ఆలు స్లైసెస్, పొటాటో స్లైసెస్ని వేసుకుంటున్నాను. చూడండి, నేను మీడియం థిక్నెస్తోనే కట్ చేసుకున్నాను. నేను వాటర్లో వేసుకొని పక్కకు పెట్టుకోవడం వల్ల నాకు బ్లాక్గా ఏం అవ్వలేదండి. మీరు వాటర్లో వేసుకోకుండా అలా ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టేస్తే నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకని వాటర్లో వేసుకుంటారు. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. చూడండి, అలా అటు ఇటు కలుపుకుంటూ మనం ఒక 5 నిమిషాల పాటు మగ్గ పెట్టుకుంటే మనకి పొటాటో ముక్కలు అనేవి మనకి చక్కగా మగ్గిపోతాయండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మగ్గకోకుండా ఉన్నవి మధ్యలో మనకి వైటిష్గా ఉంటాయన్నమాట. మగ్గినవన్నీ మామూలు కలర్లోకి కనిపిస్తాయి. ఈ టైంలో నేను ఇంకొంచెం మగ్గడానికి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీరు పిల్లల లంచ్ బాక్స్లో కన్నప్పుడు మీకు వాళ్ళకు నచ్చే విధంగా ప్రిపేర్ చేయండి స్పైసెస్ అనేది. అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి లంచ్ బాక్స్లోకి ఇలాంటి రెసిపీ అనేది చేసి ఇచ్చినట్లయితే చాలా క్విక్గా అయిపోతుంది. కేవలం 5 నిమిషాల్లో ఈ ఆలూ స్లైసెస్ అనేవి మగ్గిపోతూ ఉంటాయి. మరలా మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. అంతే అండి, మనకి ఎంతో రుచిగా ఉండి పొటాటో స్లైసెస్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ పొటాటో స్లైస్ ఫ్రై మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.